స్నేహితులారా, మీ నిద్ర కూడా ఉదయం 3 నుంచి 5 గంటల మధ్యలో మెలకువ వస్తుందా? అయితే ఈ కథను మీరు తప్పక చూడాల్సిందే. దీని వెనుక ఎంతో లోతైన శాస్త్రీయ, ఆధ్యాత్మిక రహస్యం దాగ ఉంది. ఈ రోజు మనం ఆ రహస్యాన్ని మీ ముందు విప్పి చెప్పబోతున్నాం. నమస్కారం, హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి సవివరంగా మాట్లాడబోతున్నాం. ఈ విషయం పురాతన భారతీయ శాస్త్రాల్లో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. అంతేకాదు, ఆధునిక శాస్త్రవేత్తలు కూడా దీని ఉపయోగాన్ని గుర్తించారు. మనం మాట్లాడబోతున్నది ఆ రహస్యమైన సమయం గురించి. అదే ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మీ నిద్ర ఒక్కసారిగా మెలకువ వచ్చే సమయం. చాలామందికి ఇలాంటి అనుభవం కలుగుతుంది. ఎంత ప్రయత్నించినా నిద్రను మళ్లీ కొనసాగించలేరు. ఏదో అదృశ్య శక్తి ఆ సమయంలో మిమ్మల్ని లేపుతున్నట్లు అనిపిస్తుంది. ఈ పరిస్థితి చూడటానికి, వినటానికి సాధారణంగా అనిపించినా శాస్త్రాలు, విజ్ఞానం రెండూ దీనికి లోతైన అర్థాన్ని ఆపాదిస్తాయి. మీకు కూడా ఇలాంటి అనుభవముంటే మీ జీవితంలో ఏదో పెద్ద మార్పు రాబోతుందని అర్థం. ఇది ఒక సంకేతం కావచ్చు. దేవుడు లేదా విశ్వంలోని అలౌకిక శక్తులు మిమ్మల్ని పిలుస్తున్నాయి. మీ జీవితాన్ని ఒక కొత్త మార్గంలోకి నడిపించాలని కోరుకుంటున్నాయి. అక్కడనుంచి మీ జీవితం దివ్యమైన కాంతితో నిండిపోతుంది. ఈ చర్చలో మనం పురాణ శాస్త్రాల సూచనలు, శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన సిద్ధాంతాలు, ఋషుల, మునుల జీవన విధానం, ఆధునిక విజ్ఞానం రుజువు చేసిన నిజాలను మీ ముందు ఉంచబోతున్నాం. ఈ సంభాషణను విన్నప్పుడు లేదా చదివినప్పుడు మీ హృదయంలో కొత్త ఉత్సాహం, కొత్త ప్రేరణ, కొత్త దృక్కోణం పుట్టుకొస్తాయని ఆశిస్తున్నాం. శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. సమస్య మీది, పరిష్కారం మాది. ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురుజీ శివరామరాజు గారు. వివాహ సమస్యలు, ప్రేమ విఫలం, కోర్టు కేసులు, సంతాన ఆలస్యం, శత్రుదోషాలు, అనారోగ్యం, వ్యసనాల నివారణ తదితర సమస్యలకు 100% పరిష్కారం అందజేస్తారు. వెంటనే కాల్ చేయండి. 8519906851. సనాతన ధర్మంలోని పురాతన శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాటలను చూస్తే ఉదయం పొద్దున్నే లేవడం అనే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోందని తెలుస్తుంది. దీన్ని బ్రహ్మ ముహూర్తం, అమృతవేళ లేదా ఉదయకాల సంధి అని కూడా పిలుస్తారు. సూర్యోదయానికి ముందు వచ్చే ఈ శుభ సమయం సమస్త సృష్టి కొత్త శక్తితో ముందుకు సాగే సమయం. ఇది కేవలం ఆధ్యాత్మిక దృక్కోణంలోనే కాదు, శారీరక, మానసిక ఆరోగ్య దృష్ట్యా కూడా అత్యంత ప్రయోజనకరం. మీకు ఇప్పటికే అలవాటే ఉదయం నిద్ర ఆటోమాటిగా మెలకువ వస్తుంటే దీన్ని సాధారణ విషయంగా తీసిపారేయకండి.